డిఫరెంట్ టర్మ్స్ అండి, చాలామందికి తెలియదు, రెండు ఒకటే అనుకుంటారు. చిన్నప్పటి నుంచి లావు ఉండటం వేరు, 50 ఏళ్ళ తర్వాత లావు అవటం వేరు. ఓకే, చైల్డ్హుడ్ ఒబెసిటీ అనేది డిఫరెంట్ టాపిక్. బట్ అడల్ట్ ఆన్సెట్ ఆఫ్ ఒబెసిటీ అనేది ఈరోజు నిజంగానే లీడింగ్ ఇష్యూ. ఇప్పుడు మనకి 50 years వచ్చిన తర్వాత మనం ఒబెసిటీ అని ఎలా చెప్తాం? ఇప్పుడు మీరు లావుగా ఉన్నారు అనే విషయాన్ని ఎలా చెప్తాం? చూసే వెయిట్ బట్టి కానీ, చూసే పర్సనాలిటీ బట్టి కానీ మనం వెయిట్ని గ్యాదర్ చేయలేం. ఓకే, ఎలా అసెస్ చేస్తాం ఒబెసిటీని? అంటే 3 factors. ఒకటి BMI, వినే ఉంటారు, బాడీ మాస్ ఇండెక్స్. మనం బాడీ మాస్ ఇండెక్స్ని మన హైట్ అండ్ వెయిట్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. ఒక 6 feet టాల్ ఉన్న పర్సన్కి 5 feet టాల్ ఉన్న పర్సన్కి మధ్యలో లీన్ అనే పాయింట్ని మనం ఎలా గ్యాదర్ చేస్తామంటే ఈ BMI ద్వారా. 5 అడుగులు ఉన్న వాళ్ళు 70 kgs ఉండొచ్చు, 6 అడుగులు ఉన్న వాళ్ళు 70 kgs ఉండొచ్చు. ఇందులో ఎవరిది BMI ఎక్కువ అనే దాన్ని బట్టి ఒబెసిటీని మనం డిస్కస్ చేస్తాం. అవునా? సో ఒబెసిటీ అనేది లీడింగ్ ప్రాబ్లం, కానీ దానికన్నా వేరే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఈరోజు మనం చూస్తున్నాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ 50 ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం అందరికీ. ఈజ్ దట్ పాసిబుల్ అండి? 50 తర్వాత డూయింగ్ ఏ స్టెనస్ ఎక్సర్సైజ్ మనకు అవుతుందా? ఇట్స్ నాట్ పాసిబుల్. బికాస్ 25 years అప్పుడు మన మెటబాలిక్ రేట్ కన్నా 50 years అప్పుడు మన మెటబాలిక్ రేట్కి చాలా తేడా ఉంటుంది. అవునా? 25 ఏళ్ళ కుర్రోడు ఏ షర్ట్ వేసుకున్నా బాగానే ఉంటాడు, లావుగున్నా సరే సన్నగున్నా సరే ఏ షర్ట్ వేసుకున్నా బాగానే ఉంటాడు. ఎందుకంటే మనకి గ్రోత్ హార్మోన్ అని బాడీలో ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఎక్కడైతే ఫ్యాట్ ఉండాలో అక్కడికి ఫ్యాట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది గ్రోత్ హార్మోన్. అంటే పెరిఫరల్స్ అంటే ఏంటి? షోల్డర్స్, ఆర్మ్స్ అండ్ బ్యాక్ అండ్ లెగ్స్, వాటికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సెంట్రల్ ఉన్న ఫ్యాట్ని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనం ఏంటంటే 25 years అప్పుడు మేబీ వెయిట్ ఉంటామేమో, కానీ ఎవరూ అలా కనపడం, ఏ షర్ట్ వేసినా బాగానే ఉంటాం. 50 yearsకి వచ్చేసరికి మనం ఎంత సన్నగా ఉన్నా, ఎంత మంచి షర్ట్ వేసుకున్నా సరే మనం అంత పర్ఫెక్ట్గా కనపడం. అన్నీ జారిపోయినట్టు, కిందకు వచ్చేసినట్టు, షోల్డర్స్ నిలబడినట్టు, చూస్తే ఏ షర్టు అందంగా అనిపించినట్టు ఉంటుంది. దిస్ ఈజ్ బికాస్ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే దానికి గ్రోత్ హార్మోన్. మనం వయసు పెరిగే కొద్దీ మన బాడీలో హార్మోన్స్ కొన్ని డౌన్ అయిపోతూ ఉంటాయి. అందులో ఫస్ట్ గ్రోత్ హార్మోన్ తగ్గిపోతుంది. కాబట్టి చాలామందికి ఏంటంటే ఆ ఫ్యాట్ అనేది తిన్న తర్వాత ఈ చేతులకి, వీటికి, షోల్డర్స్కి డిపాజిట్ అవ్వకుండా సెంటర్లో డిపాజిట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ గ్రోత్ హార్మోన్. దానివల్ల ఏంటంటే ఆ ఫ్యాట్ అనేది మన నెక్ చుట్టూ, మన పొట్ట చుట్టూ, తొడల చుట్టూ, బ్యాక్ చుట్టూ డిపాజిట్ అయింది గ్రోత్ హార్మోన్ లేకపోవడం వల్ల. దానివల్ల ఏంటంటే షోల్డర్స్ ఏమో దిగిపోయి ఈ పార్ట్ ఏమో సన్నగా ఉంటాయి, చేతులు, భుజం పార్ట్ సన్నగా ఉండి, నెక్, పొట్ట అండ్ బ్యాక్ లావుగా ఉండటం వల్ల ఏ డ్రెస్ వేసినా మనం అది ఈవెన్ మన హైట్ తగ్గ వెయిట్ ఉన్నా సరే మనం అంత లుక్గా ఉండదు. బికాస్ ఒబెసిటీ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ కాజింగ్ దస్ మెటబాలిక్ సిండ్రోమ్స్. అందులో ఫస్ట్ ఏంటంటే బీపీ, షుగర్, థైరాయిడ్, ఇవి 3 మనకి లీడింగ్ కాజెస్ ఈరోజున్న సొసైటీలో. చాలామంది ఏమనుకుంటారంటే ఒబెసిటీ అండ్ డయాబెటీస్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్ అంటారు. అంటే మన ఇంట్లో వంశపారంపరంగా ఈ షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, లేకపోతే ఒబెసిటీ అంటే వెయిట్ గెయిన్ కానీ మనకి ఇంట్లో నుంచి వచ్చిందంటారు. బట్ దెర్ ఈస్ అది మిత్ అని నేను చెప్తాను. దానికి ఒక సైంటిఫిక్ ఫినామినన్ కూడా ఉంది. ఒబెసిటీ నెవర్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్, ఒబెసిటీ రన్స్ పీపుల్ హూ డోంట్ రన్. అంటే ఎవరైతే ఎక్సర్సైజ్ చేయరో వాళ్ళకి ఒబెసిటీ రన్ అవుతుంది, అంతేగాని ఫ్యామిలీస్లో ఏం లేదు. మనం అట్లని చెప్పి 50 years తర్వాత స్టెనస్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి పెద్ద పెద్ద బరువులు ఎత్తి మనం సన్నబడాల్సిన అవసరం లేదు. మనం ఎందుకు ఒబెసిటీని కంట్రోల్ చేస్తాము అనేది మెయిన్ రీజన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి ల్యాక్ ఆఫ్ మనకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనం దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటే బింజ్ ఈటింగ్. ఈరోజు సారీ ఫర్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్. మా అప్పుడు పిల్లలు, మేము యాజ్ ఎ కిడ్స్గా ఉన్నప్పుడు వీ యూస్ టు స్లీప్ బై 7, రైట్? మీరు మీ పిల్లలని 7 పడుకొని, లైక్ హూ ఆర్ అబౌవ్ 50 years ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పిల్లల్ని గ్యారెంటీగా 7 8 పడుకోమని చెప్పే అలవాటే ఉంది, రైట్? పొద్దున్నే 6 లేచే అలవాటు ఉంది. బట్ టుడే చిల్డ్రన్స్ ఎవరు కూడా 7 8 పడుకునే వాళ్ళు లేరండి. ఎవరైనా 1 గంట 2 పడుకునే వాళ్ళు ఉన్నారు. బికాస్ టుమారో వరల్డ్ ఈజ్ గోయింగ్ టు బి డిజాస్టర్. ఎందుకంటే మన బాడీలో మెలనిన్ అనే సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది. పడుకున్నప్పుడు ఇనఫ్ మెలనిన్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే మనకి ఏంటంటే డైయూనల్ వేరియేషన్, పగలకి రాత్రికి మధ్యలో తేడా మనకు తెలుస్తుంది. వీఆర్ లూజింగ్ దిస్ థింగ్. ఫస్ట్ థింగ్ స్లీప్ లేకపోవడం వల్ల. దానివల్ల ఏమవుతుందంటే మనం పడుకున్నప్పుడు ఎక్సెసివ్గా మన బాడీలో కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి, క్యాటికోలమైన్స్ అని రిలీజ్ అవుతాయి. అవి మీరు స్లీప్ లేకపోవడం వల్ల, పిల్లలకి ఇనఫ్ స్లీప్ లేకపోవడం వల్ల బాడీ బ్రెయిన్లో పిట్యూటరీ రెస్పాన్స్ తగ్గిపోవడం వల్ల వీళ్ళకి ఏంటంటే చిన్న పిల్లల్లోనే ఒబెసిటీ డెవలప్ అవుతుంది.
సేమ్ ఫ్యాక్టర్ రన్స్ విత్ ద అడల్ట్స్. మన పెద్దవాళ్ళకి కూడా ఇదే రన్ అవుతుంది. పెద్దవాళ్ళని చిన్నపిల్లల్ని మనం తొందరగా పడుకోమంటాం, ఎక్కువసేపు రెస్ట్ తీసుకోమంటాం. బట్ యావరేజ్ 20 to 25 years to 40 years ఎవరిని కూడా మనం తొందరగా తొందరగా లేము, బికాస్ దే హ్యావ్ టు వర్క్ కాబట్టి. బట్ ఈ మిడిల్ ఏజ్ గ్రూప్కి కావాల్సినంత గ్రోత్ హార్మోన్ ఉంటుంది కాబట్టి వీళ్ళు మేనేజ్ చేస్తారు. బట్ ఎప్పుడైతే చిన్నపిల్లలు అట్ ద సేమ్ టైం అడల్ట్స్ కానీ ఇలాంటి ఫ్యాక్టర్స్ని వాళ్ళైతే మేనేజ్ చేయలేరో దే విల్ సఫర్ విత్ ఒబెసిటీ. ఓకే, ఒబెసిటీ వల్ల చిన్నపిల్లల్లో కూడా షుగర్ వస్తుంది ఈరోజు. ఓకే రైట్, పెద్దవాళ్ళల్లో కూడా సేమ్ పాయింట్. కార్డియాక్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రన్ అవుతున్నాయి. సో మనం ఎలా ఒబెసిటీని కంట్రోల్ చేస్తామంటే చాలామంది చాలా రకాల థింగ్స్ చెప్తారు. ఒకళ్ళు ఆ టైప్ ఆఫ్ మెడికేషన్స్ తీసుకోండి, లేకపోతే ఈ టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ తీసుకోండి, లేకపోతే కొలెస్ట్రాల్స్కి ట్యాబ్లెట్ వాడండి, లిపిడ్ ట్యాబ్లెట్స్ వాడండి, ఇవన్నీ చెప్తారు. లిపిడ్ ట్యాబ్లెట్స్, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ ఏమి వెయిట్ తగ్గించవండి, జస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ యువర్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. అంతేగాని మనం బరువు తగ్గాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ యాడ్ అవుతాయి. మీరు వెయిట్ పెరిగే కొద్దీ మీ మోకాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది. పెరిగినప్పుడు అప్పర్ బాడీ లోవర్ బాడీని వెయిట్ పెంచినప్పుడు స్లోగా కాళ్ళన్నీ అరిగిపోతాయి. సో మీరు నడవాలన్నా నడవలేరు. ఓకే, ఆ టైంలో ఎక్సర్సైజ్ చేయలేరు. సేమ్ పాయింట్ మనకేంటంటే బాడీలో థైరాయిడ్, ఏజ్లో ఉన్నప్పుడు థైరాయిడ్ హార్మోన్స్ సరిగ్గా పనిచేస్తాయి కాబట్టి మన బాడీ రేట్ని మెయింటైన్ చేస్తాం కాబట్టి మనం అందరం బాగానే యాక్టివ్గా ఉంటాం. ఏజ్ పెరిగే కొద్దీ థైరాయిడ్ హార్మోన్ రెస్పాన్స్ తగ్గుతుంది కాబట్టి స్లోగా మన వెయిట్ పెరిగిపోతూ ఉంటాం. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే గట్, మనం తిన్న ఫుడ్ బింజ్ ఈటింగ్ అంటారు. మనకేంటంటే ఇంతకుముందు ఫుడ్ తింటాం చిన్న వయసులో, అంతే యాక్టివిటీ చేస్తాం, లైక్ గేమ్స్ కానీ ఏదో ఒకటి ఆడతాం సరిపోతుంది. కానీ ఏజ్ పెరిగే కొద్దీ అంత యాక్టివిటీ చేయలేం కాబట్టి ఎనర్జీ క్యాలరీస్ని దాన్ని మనం బర్న్ చేసేదానికి మధ్యలో ఉన్న వాల్యుయేషన్ తగ్గిపోతుంది కాబట్టి స్లోగా డిపాజిట్ అయ్యి మనం వెయిట్ గెయిన్ అవుతున్నాం. సో హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ మనం వెయిట్ గెయిన్ అవడానికి, కానీ వెయిట్ లాస్ అవ్వడానికి పెద్ద ఇష్యూస్ నడుస్తున్నాయి టుడే గ్రోయింగ్ వరల్డ్లో. సో దానికంటూ ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ మనం వెయిట్ గెయిన్ అవడానికి. కానీ మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఎవరు కూడా సరైన మనకి గైడెన్స్ ఇవ్వలేదు. ఒక వారం రోజులు ఫుడ్ మానేసి నేను జస్ట్ క్యాజువల్గా ఎక్సర్సైజ్ చేస్తే సన్నమైపోయాను అంటారు. కొంతమంది నేను బాగా హెవీగా వర్కౌట్స్ చేసి సన్నగాయని అంటారు. కొంతమంది నేను ఏం చేయలేదు ఆటోమేటిక్గా అదే వెయిట్ తగ్గిపోయింది అంటారు. సో వెయిట్ లాస్కి ఎవరి దగ్గర ష్యూర్గా ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ లేదండి. అసలు భూమి మీద ఎవరి దగ్గర ట్రీట్మెంట్ లేదు. వెయిట్ లాస్ ఎందుకు అవుతున్నారు అనేదే పాయింట్ ఇక్కడ. కానీ కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు అనేది. ఫస్ట్ థింగ్ ఏంటంటే నెవర్ స్కిప్ యువర్ మీల్ అండి. ఫస్ట్ థింగ్, చాలామంది మీల్ స్కిప్ చేస్తే వెయిట్ లాస్ అవుతారనుకుంటారు. మనకు తెలీదు, ఎప్పుడైతే మన ఇనఫ్ కార్బోహైడ్రేట్ సోర్స్ కానీ ఎనర్జీ సోర్స్ లేదో బాడీలో ఎక్సెసివ్ లైపోలైసిస్ జరుగుతుంది. కానీ అంతే ఫాస్ట్గా మీ తిన్న ఫుడ్ని అది మళ్ళీ ఫ్యాట్గా డిపాజిట్ చేస్తుంది. లివర్ అంతకన్నా ఎక్కువ కొలెస్ట్రాల్ని తయారు చేస్తుంది. ఎందుకంటే బాడీకి సరిపడిన ఎనర్జీ కోసం, క్యాలరీస్ని బ్రేక్ చేయడం కోసం, ఫ్యాటీ యాసిడ్స్ని ఎక్కువ బ్రేక్ డౌన్ చేయడం కోసం ఫ్యాట్స్ ఎక్కువ మొబిలైజ్ అవుతాయి బాడీలో. దానివల్ల మనం స్ట్రోక్స్కి గురవుతాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నెవర్ స్కిప్ యువర్ మీల్. తినే ఫుడ్ టైంకి తింటే ఎక్సెసివ్గా తినాల్సిన అవసరంలా. మీరు ఫాస్టింగ్ చేస్తారు, చేసిన తర్వాత ఆకలేస్తుందని చెప్పి డబల్ టైం ట్రిపుల్ టైం తింటారు. దానివల్ల ఏంటంటే బింజ్ ఈటింగ్ అంటారు, చాలా హెవీగా తినేస్తారు. ఇది వాళ్ళకి డ్రాబ్యాక్. కాబట్టి ఏదైతే మీల్ మీరు పెట్టుకున్నారో ఆ మీల్ కంపల్సరీగా మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ పద్ధతిగా తినాల్సిందే. ఫస్ట్ థింగ్, నెవర్ స్కిప్ యువర్ మీల్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ అయినా ఫస్ట్ చెక్ చేయాల్సుకుంది ఆఫ్టర్ 50s మనం చెక్ చేయాల్సుకుంది ఏంటంటే థైరాయిడ్. కంపల్సరీ థైరాయిడ్ ఇష్యూస్ చెక్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే డయాబెటీస్. ఎప్పుడు కూడా రెగ్యులర్ ఇంటర్వెల్లో 6 months to 1 year ఇంటర్వెల్లో డయాబెటీస్ చెక్ చేసుకోవాలి. డయాబెటీస్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు. ఎప్పుడు ఇనీషియల్గా వెయిట్ లాస్ అవుతారు షుగర్ అంతా యూరిన్లో వెళ్ళిపోవటం వల్ల, కానీ లాంగ్ రన్లో వెయిట్ గెయిన్ అవుతారు బికాస్ ఆఫ్ సల్ఫనైల్ యూరియస్. మనం వేసుకునే ట్యాబ్లెట్స్ వల్ల స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ గెయిన్ అవుతారు. థర్డ్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్స్. ఇప్పుడు చిన్న వర్క్ హ్యాబిట్స్కి కూడా వి యూజ్ మోడర్న్ లైఫ్ స్టైల్స్. లైక్ పొద్దున్నే మనం వెహికల్తో స్టార్ట్ చేస్తే కార్లు వేసుకొని తిరుగుతాం, రోజంతా యాక్టివిటీస్ చేస్తాం, మళ్ళీ ఇంటికి వస్తాం. సో సెడెంటరీ వర్క్ చేయడం వేరండి, మనం దానికి ఎక్సర్సైజ్ చేయడం వేరు, చాలా డిఫరెంట్. చాలామంది ఏమంటారంటే నేను రోజంతా పనే చేస్తాను, ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదంటారు. ఇట్స్ ఎ రాంగ్ కాన్సెప్ట్. 45 minutes వేరే ఏ యావిగేషన్ లేకుండా బర్న్ చేస్తేనే క్యాలరీస్ అంటారు తగ్గుతాయి. అంతేగాని మన పనిలో భాగంగా నేను రోజు అగ్రికల్చరల్ ఫామ్ ల్యాండ్కి వెళ్తాను, లేకపోతే నేను రోజు 8 hours నించుంటాను, లేదా నేను 8 to 10 hours రోజు పని చేస్తాను చాలామంది చెప్తారు. దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. మీరు ఒక 45 minutes పాటు
ఒక టైం షెడ్యూల్ పెట్టుకొని వితౌట్ ఏ బ్రేక్ మంత్లీ ఒక 2 to 3 స్కిప్ డేస్ వదిలేసి ఎక్సర్సైజ్ చేసిన దానికన్నా ఎవ్రీడే 10 hours 12 hours కూర్చున్న దానికి చాలా తేడా ఉంటుంది. సో నెవర్ కంపేర్ యువర్ వర్క్ విత్ యువర్ ఎక్సర్సైజ్ అండ్ వర్క్ రెండు డిఫరెంట్ థింగ్స్. థర్డ్ థింగ్ ఏంటంటే మనకి మెటబాలిక్ డిమాండ్. ఏ ఏజ్ వాళ్ళు ఎంత క్యాలరీ డైట్స్ తినాలి. ఇప్పుడు లైక్ మనం ఉన్నాం, మార్నింగ్ పూట టిఫిన్ చేస్తున్నాం, 10 o'clock స్నాక్స్ తిన్నారు, 12 o'clock లంచ్ చేశారు, అండ్ 3 o'clock మళ్ళీ స్నాక్స్ తీసుకున్నాం, 6 o'clockకి మళ్ళీ స్నాక్స్ తీసుకున్నారు, 8 o'clockకి లంచ్ చేశారు. ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. రోజు 6 times తిన్నారా అని చెప్తారు చాలామంది. కానీ ఇదే కాకుండా ఇంకొకటి ఉంది, పొద్దున్నే 11ంటికి వస్తారు, 11ంటికి ఫుల్గా టిఫిన్ చేస్తారు, 2ంటికి హెవీగా మీల్స్ భోజనం చేస్తారు, బిర్యానీ అది తింటారు, మళ్ళీ నైట్ అంతా గ్యాప్ ఇచ్చి ఎప్పుడో 11 o'clock 12 o'clock సడన్గా ఫుడ్ అంతా తెప్పించుకొని బయట నుంచి ఆర్డర్ చేసుకుని. దిస్ ఈజ్ ద వర్స్ట్ థింగ్ మనకు జరిగే సినారియోలో. మనం 5 to 6 times తినడంలో తప్పలేదు, కానీ మనకు ఆకలేస్తుంది కదా అని చెప్పి టైంలో 1 o'clock 12 o'clockకి తిన్నప్పుడు మన బాడీలో ఒక థింగ్ అండి, ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన బాడీలో వీకెస్ట్ యాసిడ్ ఏంటంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. మన బాడీలో ఉండేది ఏ ఫుడ్నైనా డైజెస్ట్ చేసేదానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl. కానీ జంతువుల్లో లైక్ ఎనీ యానిమల్లో ఉండేది కార్బోనిక్ యాసిడ్. ఓకే, ఇప్పుడు కార్బోనిక్ యాసిడ్ మనం తీసుకొచ్చి మనం జస్ట్ దాని మీద అలా చేస్తే బోన్స్ కూడా కరిగిపోతాయి. కానీ HCl వేస్తే కనీసం వాషింగ్ సోడాలా కూడా పనికిరాదు అది. కాబట్టి ఇప్పుడు మీరు నాన్ వెజ్ తిన్నారు, హ్యూమన్ బాడీ ఈజ్ అన్ఫిట్ ఫర్ ఏ నాన్ వెజ్ మీల్. మన బాడీ ఎప్పుడూ కూడా నాన్ వెజిటేరియన్ యాక్సెప్ట్ చేయదు. దట్ డజంట్ మీన్ దట్ ఎవరు తినొద్దని కాదు. ఇక్కడ మన బాడీలో ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన తిన్న నాన్ వెజ్ని డైజెస్ట్ చేయలేదు. అది 100% ప్రూవెన్ ఫ్యాక్ట్. సో అది ఆల్మోస్ట్ 3 to 4 days మన బాడీలోనే ఉంటుంది. ఓకే, అది ఆల్మోస్ట్ డీకంపోజ్ అయిన తర్వాత మాత్రమే బాడీలోంచి బయటకు వెళ్తుంది. కానీ యానిమల్స్లో అలా కాదు. దే హ్యావ్ స్ట్రాంగెస్ట్ యాసిడ్ కార్బోనిక్ యాసిడ్. కాబట్టి వాళ్ళు ఎలాంటి రా పచ్చి యానిమల్ని తిన్నా కూడా వాటికి డైజెస్ట్ అయిపోద్ది. సో వీఆర్ అన్ఫిట్ ఫర్ నాన్ వెజ్ ఫుడ్స్. సో 50s తర్వాత ఎవరైతే హెవీ నాన్ వెజ్ ఫుడ్స్ మీద వెళ్తారో వాళ్ళకి డైజెషన్ ఇంకా వీక్ ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఆఫ్ స్ట్రోక్స్, డయాబెటీస్ అండ్ సమ్ ఒబెసిటీ. ఇవి మెయిన్ రీజన్స్. సో రిక్యూజ్ యువర్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఆఫ్టర్ 50s బికాస్ మనకి సరిపోదు. మన బాడీకి ఉన్న సరిపోయే యాసిడ్ లెవెల్స్ మన బాడీకి సరిపోవు. ఓకే, దట్ ఈస్ అ ఫుడ్ చైన్. అందుకే హ్యూమన్స్ ఆర్ ఓన్లీ మెంట్ ఫర్ వెజిటేరియన్స్ అనేది ట్రూత్. మన కోసం కాయలు, పండ్లు ఇవి మాత్రమే డైజెస్ట్ చేయగలుగుతాం. బట్ వన్స్ ఇన్ ఏ వైల్ దట్ ఈస్ ఓకే. బట్ టుడే ఎప్పుడు మనం ఇంతవరకు నేనైతే నా చిన్నప్పుడు ఎప్పుడైనా సరే పండగలకో ఎప్పుడైనా నెలకు ఒకసారి నాన్ వెజ్ అదో ఫంక్షనల్గా తిన్నాను. టుడే పిల్లలు మార్నింగ్ స్టార్ట్ చేయడంతోనే నాన్ వెజ్తో స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి డే యాక్టివిటీస్, పార్టీస్ అన్న ఏదైనా నాన్ వెజ్ లేనిది అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్ రైట్ నౌ టుడే సొసైటీలో. అందుకే లాంగ్ రన్లో మన పిల్లలు లైక్ నాట్ యూ, మీరు మీ కెరియర్ని దాటేశారండి. ఎవ్రీబడి ఆఫ్ యూ హ్యాస్ ఇనఫ్ డన్ యువర్ కెరియర్. కానీ నెక్స్ట్ జనరేషన్స్ ఉన్నాయి చూసారా, దోస్ ఆర్ గోయింగ్ టు బి ఎ డిజాస్టర్. ఎందుకంటే మీరు 12 గంటలు వర్క్ చేశారు. యాజ్ ఏ ఫాదర్గా మీరు రెస్పాన్సిబిలిటీగా మీరు 12 గంటలు వర్క్ చేసి యూ ఫెడ్ యువర్ స్టూడెంట్స్ లైక్ మీ పిల్లల్ని. బట్ టుమారో వరల్డ్లో దే కాంట్ డూ అట్లీస్ట్ 2 hours వర్క్ కూడా చేయలేరు. దే కాంట్ డూ. అది మన యొక్క మంచితనం కావచ్చు, దట్ ఈస్ దేర్ ఫెయిల్యూర్స్. మీ యొక్క ఎంతైతే గారాభం ఉందో, ఎంతైతే మీ పిల్లల పట్ల మీకున్న ఇష్టం ఉందో వాళ్ళని వీక్గా ఉంచడానికి మెయిన్ రీజన్ అదే. సో నెవర్ ఫెడ్ ఎనీ చైల్డ్ విత్ నాన్ వెజ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. ఎప్పుడైనా ఒకసారి పంచపక్ష పర్వణాలంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఉంటాయి. ఈరోజు ప్రతిరోజు ఉన్నాయి అందరి ఇంట్లో. దట్ ఈస్ ఎ బిగ్ డిజాస్టర్ అండి. బికాస్ అందరూ ఏమనుకుంటారంటే హెల్తీ లైఫ్ స్టైల్స్ అంటే డబ్బులు ఉండటం, రోజు అన్నీ కొనుక్కొని తినడం, కార్లలో తిరగటం, ఎంజాయ్ చేయడం అనుకుంటారు. దట్ ఈస్ ఏ ఫెయిల్యూర్ లైఫ్ స్టైల్. ఎవరు చేస్తారంటే అది హూ ఆర్ అన్ఫిట్ ఫర్ ద సొసైటీ, అంటే వాళ్ళ వల్ల ఎటువంటి యూస్ లేదన్న వాళ్ళు అవి చేస్తారు. మీ యాజ్ ఎ డాక్టర్ వెన్ మీ టుక్ ఏ హిపోక్రేట్స్ ఓత్ మేము చెప్పుకుంది ఒకటే, నేను డే స్టార్ట్ చేస్తే డే బ్రేక్ చేసేదాకా ఒక్క పేషెంట్ని కూడా మిస్ చేయకుండా చూడగలగాలి. అంటే చాలా ఓపిక ఉండాలి. అంతేగాని ఎక్సర్సైజ్ చేసి ఓపిక వచ్చింది అనేది బుల్షిట్. మనం ఎంతసేపు కాన్సన్ట్రేట్ చేస్తాం అనేది మన స్లీప్ ప్యాటర్న్ బట్టి ఉంటుంది. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ గో ఫర్ స్లీప్ ఫర్ 8 hours a day 100%. అది లేకుండా మనం ఏం చేయలేం. సో మీ పిల్లల్ని కానీ మిమ్మల్ని కానీ 8 hours మినిమం స్లీప్ ఉండేలా ప్లాన్ చేయండి. ఎవరిని కూడా లేట్ నైట్స్ ప్లాన్ చేయొద్దు. రెండోది ఏంటంటే డోంట్ ఎంకరేజ్ లేట్ నైట్ ఫుడ్. వాడు తినకపోయినా తప్పలేదు. చాలామంది మా పిల్లోడు తినలేదని చెప్పి 11ంటికి ఫుడ్ పెడతారు. వాళ్ళు తినకపోయినా ప్రాబ్లం లేదు, నథింగ్ విల్ హ్యాపెన్. కానీ మీరు పెట్టారంటే మాత్రం అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది వాళ్ళలో. ఇంకోటి ఏంటంటే
ఓవర్ ఈటింగ్, వాళ్ళకి ఏంటంటే తెలియకుండానే ఎక్సెసివ్ ఈటింగ్ హ్యాబిట్స్ మారుతాయి. ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల వాళ్ళకి ఏంటంటే ఎక్కడ ఫుడ్ని కంట్రోల్ చేయాలో వాళ్ళకి తెలియదు. సో ఇంకా చెప్తూ పోతే కదా సో మెనీ థింగ్స్. నేను క్లోజ్ చేస్తాను క్లాస్ని. హాస్పిటల్కి వచ్చేసరికి నా సైడ్ నుంచి ఓన్లీ 4 థింగ్స్ నేను చెప్పేది బికాస్ ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ ద హాస్పిటల్ సెక్టర్. నేను నా సైడ్ నుంచి చెప్పే 4 విషయాలు ఏంటంటే, వీ హ్యాడ్ సో మెనీ ప్రోటోకాల్స్ ఫర్ ట్రీటింగ్ ఏ ఒబెసిటీ. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన బాడీలో సింపుల్ GLP-1 అనలాగ్స్ అని మనకి హార్మోన్స్ ఉంటాయి, పెప్టైడ్ హార్మోన్స్ ఉంటారు మన బాడీలో. ఓకే, అవి ఏంటంటే మనం తిన్న ఫుడ్ని చాలాసేపు స్టమక్లో ఉంచుతాయి. ఓకే, దానివల్ల ఏంటంటే అపిటైట్ తగ్గిపోద్దండి. ఇప్పుడు మీరు తిన్నారు ఇప్పుడే ఫుడ్, ఒక 6 hours తర్వాత నేను మళ్ళీ అదే ఫుడ్ పెడితే మీరు తినగలుగుతారు. కానీ అదే ఫుడ్ని నేను వితిన్ 10 to 15 minutesలో పెడితే, ఇప్పుడు మీకు ఇక్కడ రుచికరమైన భోజనం ఉంది, ఎంత నచ్చినా అదే ఫుడ్ని నేను 10 నిమిషాల్లో తర్వాత మళ్ళీ పెట్టి తినమన్నా మీరు తినలేరు. యూ కాంట్ ఈట్, ఎందుకంటే స్టమక్లో మనం తినలేము, ఎవరూ తినలేము. కానీ 6 hours తర్వాత అదే ఫుడ్ తినాలంటే తినగలుగుతాం. చాలామంది అదే చేస్తారు, తినలేం కాబట్టి ఆ ఫుడ్ని ఫ్రోజన్ ఫుడ్గా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ తింటారు. ఓకే, సో వెంటనే తినలేరు కాబట్టి వాళ్ళు ఆ ఫుడ్ని అవాయిడ్ చేస్తారు. సేమ్ పాయింట్లో GLP-1 అనలాగ్స్ ఏం చేస్తాయంటే, మన బాడీలో ఉన్న ఫుడ్ని ఎక్కువసేపు డైజెషన్ చేయనీయకుండా ఉంచుతాయి. దానివల్ల ఏంటంటే ఎక్కువసేపు మనం ఆకలి లేకుండా ఉండగలుగుతాం. దట్ ఈస్ ఏ సటైటీ సెంటర్. ఓకే, సో మన బాడీలో లెప్టిన్ అండ్ గ్రెహలిన్ అనే హార్మోన్స్ ఉంటాయి. ఇవే మన ఫుడ్ని ఆకలి వేసేలా చేస్తాయి. ఆకలి ఇక్కడ ఏదండి, ఇక్కడ వేస్తుంది ఎప్పుడైనా సరే. చాలామందికి ఏమనుకుంటారంటే ఇక్కడ ఆకలిస్తుందండి, ఇక్కడ ఎప్పుడు ఆకలేదు. అసలు గట్ హ్యాస్ నో సెన్స్. మన బాడీలో గట్కి అసలు సెన్సే లేదు, వాటికి అసలు తెలీదు. ఇక్కడ వేస్తేనే ఇక్కడ తింటాం. ఈవెన్ ఏ డాగ్ ట్రైల్ కూడా ఉంటుంది. ఒక డాగ్కి రోజు మీరు 12 గంటలకు ఫుడ్ పెట్టండి, పెట్టే ముందు ఒక బెల్ కొడితే, బెల్ కొట్టిన ప్రతిసారి దానికి నోట్లోంచి సెలవే వచ్చేస్తుంది. బికాస్ అవి ప్రిపేర్ అయిపోయాయి ఫుడ్ కోసం. ఈరోజు కూడా మనం అంతే, 12 అయిందా, 1 గంట అయిందా, తినేయాలా అనే పాయింట్లో మనం నేర్పించారు కాబట్టి మనం పొద్దున్నే 8 o'clockకి టిఫిన్, 12 o'clockకి లంచ్, మళ్ళీ ఈవినింగ్ 8 o'clockకి డిన్నర్ అని ప్లాన్ చేసుకున్నాం. బట్ ఈరోజు ఉన్న సొసైటీలో డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, డైరెక్ట్ బ్రంచ్ అంటున్నారు, లంచ్ ఏం లేదు, లైక్ డిన్నర్ అంటున్నారు. అలా వాళ్ళకి ఏంటంటే ఒక పాయింట్ లేదు. సో ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారో ఎక్కడ ఎండ్ చేస్తున్నారో తెలియట్లేదు. బికాస్ ఆఫ్ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈటింగ్ హ్యాబిట్స్ తెలియకపోవడం వల్ల. మీకు ఇష్టం కదా అని చెప్పి నాన్ వెజ్ వండటం, ఇష్టం కదా అని చెప్పి రోజు నాన్ వెజ్ పెట్టడం ఉందా, అది ఇష్టం ఎప్పుడు అవ్వదు. అదే ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్స్. సో ఈ GLP-1 అనలాగ్స్ బాడీలో ఎక్కువసేపు ఆకలి కానివ్వకుండా చేస్తాయి. దట్ ఈస్ వాట్ వీ ప్రిపేర్డ్ ఎ మెడికేషన్స్ ఆన్ GLP-1 అనలాగ్స్. ఈరోజు వెయిట్ లాస్ అవడానికి GLP-1 అనలాగ్స్కి ట్రీట్మెంట్లో ఫస్ట్ మోడాలిటీ అయిపోయింది. సో అవర్ హాస్పిటల్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద ఇంజెక్టబుల్స్ ఆఫ్ GLP-1 అనలాగ్స్. దోస్ ఆర్ లీరాగ్లూటైడ్ అండ్ సంథింగ్ లైక్ దూలాగ్లూటైడ్, లీరాగ్లూటైడ్ ఇంజెక్షన్స్. దీనివల్ల డ్రాస్టిక్ వెయిట్ లాస్ ఉంటుంది. కానీ మేము ఈ వెయిట్ లాస్ హ్యాబిట్స్ని వాళ్ళ BMI బట్టి, వాళ్ళకున్న సెడెంటరీ లైఫ్ స్టైల్స్ బట్టి అడ్జస్ట్ చేస్తాం. ఫస్ట్ థింగ్. సెకండ్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏంటంటే ఓరల్ ట్యాబ్లెట్స్. ఓరల్ పిల్స్ ఏంటంటే ఆర్లిస్టాట్ అని ఓరల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇవేంటంటే మన బాడీలో ప్యాంక్రియాస్ అనే ఒక ఎండోక్రైన్ గ్లాండ్ ఉంది. దాంట్లో నుంచి లైపేజెస్ అనే ఒక ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది ఫుడ్ డైజెషన్కి. వాటి ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే ట్యాబ్లెట్స్ని ప్రిస్క్రైబ్ చేసాం. సో ఇవి కూడా వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తాయి. థర్డ్ థింగ్ ఏంటంటే ఒకప్పుడులాగా బేరియాట్రిక్ సర్జరీస్. ఓకే, బేరియాట్రిక్ అంటే లైక్ ఓపెన్ సర్జరీ. ఇప్పుడు ఆ మోడాలిటీ వెళ్ళిపోయింది, ఎవరు చేయట్లా, మేము ఎంకరేజ్ చేయట్లా. సో వీ కేమ్ అప్ విత్ ఏ న్యూ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ గ్యాస్ట్రిక్ బెలూన్. గ్యాస్ట్రిక్ బెలూన్ అంటే ఏం లేదండి, సింపుల్ కాన్సెప్ట్. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే పీపుల్ హూ ఆర్ ఎర్లీ ఏజ్ గ్రూప్ 20 to 50 years లోపు వాళ్ళకి మాత్రమే గ్యాస్ట్రిక్ బెలూన్ అంటాం. అది ఏంటంటే ఎండోస్కోప్లో వితౌట్ ఎనీ సర్జరీ, వితౌట్ ఎనీ స్కార్, వితౌట్ ఎటువంటి మన కట్ లేకుండా, ఒక నైఫ్ పెట్టకుండా వాళ్ళని బరువు తగ్గించడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఎండోస్కోప్ ద్వారా మనం ఒక బెలూన్ని పొట్టలో ఇన్సర్ట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఏరియా మొత్తాన్ని అది ఆక్యుపై చేస్తుంది ఆ బెలూన్. సో మీకు ఏంటంటే 24/7 ఎప్పుడు కడుపులో ఫుల్గా ఉంటుంది బికాస్ ఆఫ్ దట్ బెలూన్. సో స్లోగా మీకు ఏంటంటే ఇక్కడ రెస్పాన్స్ పోతుంది, ఆకలి అనే పాయింట్ ఇక్కడ రాదు. ఇంకా ఎప్పుడు కడుపులో ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం వెయిట్ లాస్ అయిపోతూ ఉంటాం. సో దట్ ఈస్ ఏ న్యూ ఇంట్రడక్షన్ టు ద society. So it came up with Bill in India. It's an internationally approved balloon. This was trained at Fortis. I was trained at Fortis for this balloon.
సెకండ్ థింగ్ ఏంటంటే లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ ఇదేంటంటే స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ. ఒకప్పుడు బేరియాట్రిక్ స్లీవ్ అనేవాళ్ళు, అంటే పొట్టలో ఒక భాగాన్ని కట్ చేసి కింద పైప్ని పైప్ని అటాచ్ చేసేవాళ్ళు. అప్పుడు ఏంటంటే స్టోరేజ్ ఉండదు కాబట్టి, బట్ ఎవరికి ఆ టైప్ ఆఫ్ పాయింట్స్ ఇవ్వకూడదు అని చెప్పి దాన్ని కూడా మేము ఎండోస్కోప్లో తీసుకొచ్చాము. ఎండోస్కోప్లో మీరు అక్కడ చూసినట్టుంటే అక్కడ ఉన్న సూచర్ లైన్స్ ఉన్నాయి చూసారా లోపల, ఆ సూచర్ లైన్స్ అనేవి ఎండోస్కోప్లో వేసేస్తాం. ఓకే, దానివల్ల ఏంటంటే స్టమక్ యొక్క సైజు చిన్నదైపోతుంది. ఎటువంటి కట్ కానీ ఎటువంటి నైఫ్ కానీ పెట్టం. సింపుల్ ఎండోస్కోప్లో మనం లోపల నుంచే సించ్ అని, అపోలో ఎండోస్విచ్ అని సించ్ ద్వారా మనం లోపల నుంచి కాటరీ చేసుకుంటూ వస్తాం. సో సూచర్ వేసుకుంటూ దానివల్ల ఏంటంటే స్టమక్ సైజ్ తగ్గిపోతుంది. ఎంత తగ్గిపోతుందంటే ఇఫ్ యువర్ సైజ్ ఆఫ్ స్టమక్ ఈజ్ 100%, వీ కెన్ రెడ్యూస్ ఇట్ అప్ టు 20%. అంటే 80% ఆఫ్ యువర్ స్టమక్ యొక్క కెపాసిటీని తగ్గిస్తాం. ఇప్పుడు చాలామంది ఉంటారు, మరి సడన్గా అలా తగ్గించేస్తే ప్రాబ్లం అవుతుందా? మనం తగ్గించేది ఫుడ్ స్టమక్ సైజ్ కాదు, మీ అబ్జర్ప్షన్ ఏరియా. మనం ఎంత తింటే అంత బాడీకి పడుతుంది, ఆ పట్టే పాయింట్ని తగ్గిస్తున్నాం. కాబట్టి మీరు తినగలుగుతారు కానీ తిన్నది అబ్జర్వ్ అవ్వదు. సో మీరు ఎంత తిన్నా వెయిట్ అనేది మాత్రం పెరగదు. సో దిస్ ఈజ్ అ న్యూయర్ మోడాలిటీ. దిస్ ఈజ్ డన్ ఓన్లీ అట్ ఢిల్లీ. ఓన్లీ సెలబ్రిటీస్ వరకే ఇవి చేయించుకునే వాళ్ళండి. ఎవరైతే డ్రాస్టిక్గా వెయిట్ లాస్ అయ్యి సినీ ఫీల్డ్లోకి వెళ్ళాలో, ఎవరైతే మూవీ స్టార్స్ అవ్వాలో, పొలిటికల్ లీడర్స్ అవ్వాలో, ఎవరైతే కెమెరాని ఫేస్ చేయాలో వాళ్ళకి మాత్రమే ఈ ప్రొసీజర్స్. బట్ వెన్ ఇట్స్ కమ్ టు కామన్ మ్యాన్, వై ఓన్లీ సెలబ్రిటీస్ కెన్ హ్యావ్ దోస్ ఫన్ అని ఒక పాయింట్ ఉండేది. ఎవరైనా ఎవ్రీబడి కెన్ బీ ఎ సెలబ్రిటీ ఆఫ్ దేర్ ఓన్. ఎవరు పక్కన వాళ్ళని చూసి అడ్మైర్ అవ్వాల్సిన అవసరం. వీ కెన్ ఆల్సో అడ్మైర్ సో మెనీ పీపుల్. నేను కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇఫ్ ఐ కెన్ అడ్మైర్ వన్ పర్సన్ ఇన్ మై లైఫ్ స్టైల్, దట్ ఈస్ ఇనఫ్ యాజ్ బీయింగ్ ఏ డాక్టర్ అని ఒక పాయింట్ పెట్టుకున్నాం. సో ఐ అడ్మైర్డ్ సో మెనీ పీపుల్, నాట్ ఓన్లీ విత్ మై నాలెడ్జ్, సమ్టైమ్స్ విత్ మై హౌ ఐ ఫోకస్ ఆన్ మై కెరియర్ గోల్స్ ఆల్సో. సో నేను తీసుకునే లెక్చర్ ఏదైనా సరే, ఇప్పుడు నేను ఐ వాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎట్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ అండ్ ఆల్సో ఎట్ ఆశ్రమ్ హాస్పిటల్. నా లెక్చర్ వాల్యూ అంటే నేను ఒక లెక్చర్ ఇవ్వాలి అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే కానీ నేను లెక్చర్ ఇవ్వను. చాలామంది ఏంటంటే లెక్చర్ ఇచ్చేటప్పుడు ఎవరు వినకపోయినా పట్టించుకోరు, వాళ్ళ లెక్చర్ వాళ్ళు ఇచ్చుకుంటారు. నాకు ఒక్కరు వినకపోయినా నాకు అసలు లెక్చర్ ఇవ్వబుద్ధి కాదు. ఎందుకంటే ఎంతో టైం నేను పక్కన పెట్టి నేను ఒకరికి ఒక విషయం చెప్పడానికి వచ్చానంటే అది నాన్సెన్స్ కాదు. సంథింగ్ షుడ్ మేక్ సెన్స్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నేను ఒక విషయం చెప్పాను అంటే మీకు ఎంతో కొంత అది స్ట్రైక్ అవ్వాలి, సబ్ కాన్షియస్ మెమరీకి అయినా పర్వాలా. అంటే మనకి ఏదో ఒక రోజు ఎవరైనా ఒక టాపిక్ లేపినప్పుడు ఇది నాకు తెలుసు, ఒకళ్ళు చెప్పారు ఇది అన్న పాయింట్లో చెప్పాలన్న విషయాన్ని ఇంత దూరం వచ్చాను. బిలీఫ్ హాస్పిటల్ అని 1 year 2 years బ్యాక్ నేను పెట్టినప్పుడు ఈ హాస్పిటల్ పేరే పలకట్లేదు అన్నారు నాతో. వి కాంట్ ఈవెన్ స్పెల్ దిస్ హాస్పిటల్, హౌ ఇట్స్ గోన్ వర్క్ అని. పేర్లో ఏముందండి, ట్రీట్మెంట్లో ఉంటుంది అంతా. సో వెన్ ఐ కేమ్ హియర్ వితిన్ 2 years ఆఫ్ లైఫ్ స్పాన్ ఐ డిడ్ 1500 సర్జరీస్ అండ్ 2500 అడ్మిషన్స్. ఒక్క కేసు కూడా నేను ఇంతవరకు మోర్టాలిటీని గురించి ఇలా, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఇంటికి వెళ్ళారు. సో దట్ ఈస్ మై రెస్పెక్ట్ టువర్డ్స్ ద హాస్పిటల్. సో సింప్లీ నా హాస్పిటల్కి రండి చేయండి అని ఎప్పుడు నేను చెప్పను, బికాస్ హాస్పిటల్స్ ఆర్ మెంట్ టు సర్వ్. సో వీ డిజర్వ్ టు సర్వ్ సో మెనీ రెస్పాన్సిబుల్ హ్యూమన్స్ హియర్. సో నేను ఒక దూరం వచ్చి ఒక మాట చెప్పాను అంటే దట్ కమ్స్ ఫ్రమ్ మై హార్ట్. ఓకే, సో రైట్ నౌ ఇప్పుడు నేను క్లోజ్ చేసే లెక్చర్లో మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఇట్స్ నాట్ అబౌట్ ట్రీట్మెంట్, ఇట్స్ అబౌట్ హౌ యూ ట్రీట్ యువర్ చైల్డ్. మీ పిల్లలు రేపొద్దున దే ఆర్ గోయింగ్ టు బి యువర్ లీడర్స్ ఆఫ్ యువర్ టుమారో సొసైటీ. సో మీకు వాళ్ళ పట్ల ఇష్టం ఉంటే యు మేక్ దెమ్ స్ట్రాంగ్. అంటే లైక్ యూ హ్యావ్ టు మేక్ దెమ్ స్ట్రాంగ్. లైక్ వాళ్ళని ఎక్సర్సైజ్ చేయించాలి, వాళ్ళకి నైట్ ఫుడ్ హ్యాబిట్స్ని పెంచాలి. వాళ్ళకి ఏంటంటే ఇలా చిటికేసిన వెంటనే సడన్గా 25 years రాగానే వెంటనే అమ్మో నేను బాగుండాలని వాళ్ళకి రాదు. వాళ్ళకి చిన్నప్పటి నుంచే రావాలి. సడన్గా అప్పటికప్పుడు రమ్మంటే రాదు, వదిలేస్తారు. ఇప్పుడు చాలామంది పిల్లలు బాడీని వదిలేసి నడుస్తారు, కాళ్ళు ఒక సైడ్కి వేసేసేసి బాడీని వదిలేసేసి ఎలా పడితే అలా నడుస్తారు. పిల్లలు పేరెంట్స్ ఏంటంటే ఎంత ముద్దుగా ఉన్నారో అంటారు. బట్ వెన్ కమ్ టు 25 years తర్వాత అదే పిల్లాడు అలా ఉంటే ఎవడరా వీడు ఇలా ఉన్నాడు ఆ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటారు. సో దిస్ ఈజ్ మేకింగ్ ఏ సెన్స్ దట్ మీరే మీ పిల్లల మీద మార్క్ వేస్తున్నారో ఆ పిల్లల్ని మీ మీదే చేసుకుంటున్నారు. సో ఫ్రమ్ యువర్ బ్రాటప్ ఆఫ్ యువర్ కెరియర్ డే 1 నుంచి గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల్ని రేస్ చేసేటప్పుడు, ఇట్స్ అ బెటర్ కమ్యూనిటీలో రేస్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి వాళ్ళ మీద ఉండాల్సిన ఇష్టం ప్రేమ ఉండొచ్చు కానీ అది వాళ్ళ యొక్క బుల్లింగ్కి వెళ్ళిపోకూడదు. చాలామంది పిల్లలు సూసైడ్స్ ఈరోజు ఎందుకు చేసుకుంటున్నారంటే చిన్న చిన్న విషయాలకి, బికాస్ ఆఫ్ ద మీరు చూపించిన సో మెనీ ఆఫ్ మీ లవ్ అనేది బయటకు వచ్చిన తర్వాత అలా ఉండదు. ఇప్పుడు మీ పిల్లవాడు మీకు అందంగా కనిపించొచ్చేమో కానీ అందరికీ అలా కనిపించాలని లేదు కదా. సో మేక్ దమ్ ఏ బెటర్ సొసైటీ టుడే. మేక్ దేర్ గుడ్ ఫీడింగ్ హ్యాబిట్స్ కానీ స్లీప్ హ్యాబిట్స్ కానీ మెయింటైన్ చేయండి. ఓకే, నా సైడ్ నుంచి మీకు ఈ ఒక్క విషయం అర్థమై ఎంతో కొంత మార్పు జరిగితే ఇక్కడికి నేను వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఆన్ దిస్ వి క్లోజ్ ద లెక్చర్. థ్యాంక్ యూ సో మచ్.